ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈ రెండు జట్లు ఇవాళ కటక్లో ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఫిబ్రవరిలో టీ20 ప్రపంచ కప్ టోర్నీ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ను రెండు జట్లు ప్రాక్టీస్గా భావిస్తున్నాయి. స్వదేశంలో జరిగే ఈ మ్యాచ్లతో తుది జట్టు కూర్పుపై కూడా టీమిండియా ఒక అవగాహనకు రానుంది. రాబోయే టీ20 వరల్డ్ కప్లో ఏ ప్లేయర్ ఏ స్థానంలో ఆడాలి అనే విషయంపై ఈ సిరీస్ ద్వారా మేనేజ్మెంట్ స్పష్టం చేయనుంది. ఇక గాయాల కారణంగా దూరమైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాప్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంచి ఫిట్నెస్ తో కనిపిస్తున్న హార్దిక్ పాండ్యా చేరికతో జట్టు కాంబినేషన్ మారనుంది. వికెట్ కీపర్ బ్యాటర్ ప్లేస్ కు సంజు శాంసన్, జితేష్ శర్మ మధ్య పోటీ నెలకొంది. ఈ సిరీస్ లో ఎవరాడతారో దాదాపుగా అదే ప్లేయర్ ను ప్రపంచ కప్ లో కూడా కొనసాగించే అవకాశం ఉండడంతో మేనేజ్మెంట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వన్డే సిరీస్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా పొట్టి పోరులో ధీటైన పోటీనివ్వాలని చూస్తోంది. చాలా గ్యాప్ తర్వాత తొలిసారి జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ నోకియా సఫారీల పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నాడు. గాయాలతో ఇప్పటికే టోనీ డి జార్జ్, కెవాన్ పకా జట్టుకు దూరం కాగా కేశవ్ మహారాజ్, ఆన్సన్ జట్టుకు కీలకం కానున్నారు. మొత్తానికి ఈ రెండు జట్లు ప్రపంచ కప్ ముందు తమ సత్తా చాటాలని బలంగా కోరుకుంటున్నాయి.